కాంతమ్మ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే. క్యాల్కులేటర్ ఉందా నీ ఫోన్ లో? ఉందమ్మా, తీసుకోండి. వాంబో, నీ ఫోన్లో ఏంటే ర్యాపిడో, జొమాటో, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇవన్నీ తెలుసా నీకు? అవునమ్మా, 10 ఇళ్లలో పనిచేస్తాను. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఎలా వెళ్తాను? ర్యాపిడో బుక్ చేసుకుంటాను, 20 రూపాయల్లో అయిపోతుంది. మరి స్నాప్చాట్, ఇప్పుడు నేను మీ ఇంట్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఒక స్నాప్ తీసి పెట్టేస్తాను, ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయడు. కాంతమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, మా ఇంటికి తర్వాత వస్తుందని. ఇవన్నీ సరే, నీకు ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉందా? అవునమ్మా, మీ అందరికి ఫోన్ చేసి నేను రాలేను అని చెప్పలేను కదా, ఫేస్బుక్ లో ఒక అప్డేట్ పడేస్తా, కాంతమ్మ ఇంట్రెస్ట్ అని. అబ్బా, టెక్నాలజీ కూడా ఏం వాడుతున్నావే. థ్యాంక్స్ అమ్మా. ఎల్లొస్తామ్మా, ర్యాపిడో వచ్చింది, బాయ్. కాంతమ్మ, కింద క్రికెట్ ఆడుతుంటే బాల్ తీసేసుకున్నారు. ఎవరు బాబు అది? పదా, మన ఏరియాలో అంత సీన్ ఎవడుకుంది చూద్దాం. వాళ్ళెవరైనా సరే ఈరోజు నా చేతుల్లో అయిపోయారు చిన్ను బాబు. కాంతమ్మ, కొడతా అన్నావు కదా, కొట్టు. వీడు భయపడేలా లేడు. ఐడియా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. పక్క గల్లీలో ఉంటా, నీకెందుకు? గల్లీలో ఎక్కడా? గ్యాస్ గోడౌన్ పక్కన. నువ్వు షెఫీ అక్క కొడుకు కదా, మీ అమ్మ నెంబర్ నా దగ్గర ఉంది, కాల్ చేస్తా ఆగు. మీ అమ్మని అడుగు ఈ కాంతమ్మ ఎవరో. అక్క, కాంతమ్మ అంటే నువ్వేనా? ఇద్దు అక్క బాలు. అది అలా ఉండాలి. అమ్మగారు, వేడి వేడి పకోడీ తిందాం రండి. నాకొద్దే, నేను డైట్ లో ఉన్నాను, నా గ్రీన్ సలాడ్ చేసి ఇవ్వు. సరే అమ్మా. చిన్ను బాబు, నువ్వైనా తిను. ఇదిగోండమ్మా మీ సలాడు. అబ్బా, బయట వర్షానికి ఈ పకోడీలు తింటుంటే డింకి చక్క భలే ఉంది చిన్ను బాబు. అబ్బా కాంతమ్మ, పకోడీ సూపర్. కాంతమ్మ, నేను రేపటి నుంచి డైట్ చేస్తాలేవే, నాకు కూడా ఇవ్వవే. అద్ది అయినా మనకెందుకమ్మా డైట్లు? కడుపు నిండా అన్నం తినాలి, చేతులు నిండా పని చేయాలి, మెదుడు నిండా హ్యాపీగా ఉండాలి, అంతే, మనకి ఏ రోగం రాదు. అబ్బా, ఏం చెప్పావే, నువ్వు సూపర్. అమ్మా, నేను ఇప్పటి నుంచి ఒక కొత్త రూల్ పెడుతున్నా. ఏంటి అది? నాకు ఎవరైతే ఫస్ట్ శాలరీ ఇస్తారో వాళ్ళ ఇంటికి ఫస్ట్ పని చేయడానికి వెళ్తా. అమ్మో, ఈరోజు సెకండ్ కదా, నువ్వు ఈ రోజు శాలరీ తీసేసుకో, నెక్స్ట్ మంత్ నుంచి నేను ఫస్ట్ కే ఇస్తా, నువ్వు నా ఇంటికే ఫస్ట్ రావాలి. థ్యాంక్స్ అమ్మా, ఇప్పటి నుంచి మీ ఇల్లే ఫస్ట్. ఎవరిస్తారమ్మా ఈ కాలంలో 1వ తారీఖుకి శాలరీ? మీరు గ్రేట్ అమ్మా, మీరు రాయల్ ఫ్యామిలీ. వెళ్ళొస్తా అమ్మా. థ్యాంక్స్ అమ్మా, రేపటి నుంచి మీ ఇల్లే ఫస్ట్. ఎవరిస్తారమ్మా మీలాగా 1వ తారీఖుకి శాలరీ? మీరు గ్రేట్ అమ్మా, మీది రాయల్ ఫ్యామిలీ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే. అమ్మా, మీ దగ్గర ఎందుకు రాక భయం? ఒకళ్ళేమో 6వ తారీఖు ఇస్తారు, ఒకళ్ళేమో 5వ తారీఖు ఇస్తారు, ఒకళ్ళేమో 10వ తారీఖు ఇస్తారు, అందుకే ఈ ప్లాన్ వేసా. ఇప్పుడు చూడండి, అందరూ 1వ తారీఖుకి ఇచ్చారు. నీ తెలివి తర్వాతనే ఎవరైనా. కాంతమ్మ, కొంచెం కాఫీ పెట్టవే. ఏమైందమ్మా అలా ఉన్నారు? నా ల్యాప్టాప్ పోయింది, ఆఫీస్ ఫైల్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందమ్మా. ఇచ్చానే, వాళ్ళు చాలా కేర్లెస్ గా ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఏమో ఎవరైనా విఐపితో కాల్ చెప్పమంటున్నారు, కానీ నాకేమో ఎవ్వరూ తెలీదు. అయ్యో, ఒక నిమిషం ఉన్నానమ్మా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హలో సార్, నమస్తే, నేను కాంతమ్మని. బాగున్నారా సార్? సార్, నేను బాగున్నాను. అది మా వాళ్ళ ల్యాప్టాప్ పోయింది, కంప్లైంట్ ఇచ్చాము, కొంచెం మీరు కూడా చెప్తే. అవునా సార్? థ్యాంక్ యూ సార్, ఉంటా. ఎవరే నీకు తెలిసిన విఐపి? మన ఎస్పీ గారమ్మా. ఎస్పీయా? నీకెలా తెలిసే? సార్ వాళ్ళ ఇంట్లో నేను 3 ఏళ్ళు పని చేశా. ఇంకా మీ పని అయిపోయినట్టే అనుకోండి అమ్మా. అయినా ఇలా డల్ గా కూర్చుంటే పనులు అవ్వవు. ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటికి చెప్పాలి, అప్పుడు ఏదో ఒక పరిష్కారం దొరికిద్ది. నీ ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంటే భయం వేస్తుంది బాబు. అమ్మగారు, ఇల్లు చేసా, గిన్నెలు తోమేసా, చిన్ను బాబు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కూడా రెడీ, ఇంకా నేను వెళ్ళొస్తా. ఏంటి, ఎందుకు ఇప్పుడు నీకంత తొందర? ఎక్కడికి వెళ్ళాలి? 6 to 9 నేను చాలా బిజీ అమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. అబ్బో, నెలకి 50,000 వచ్చి నేను కూడా అంత బిజీగా లేను కదే. ఏంటో అంత బిజీ అంటే అమ్మా, నాకు చిన్న బిజినెస్లు ఉన్నాయి. ఈ గల్లీ చివరు ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పూల బండి, బస్ స్టాండ్ దగ్గర ఉన్న 2 ఫ్రూట్స్ బండి, వీటన్నిటి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకోవాలి. అసలు నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావే? ఇంత కష్టపడినా నెలకి 80,000 వస్తున్నాయి. సర్లే అమ్మా, కొంటానులే, నువ్వు ఫోన్ పెట్టేయి. ఏమైందమ్మా? ఎవరు ఫోన్ లో? మా అమ్మనే. మా చుట్టాల్లో ఎవరికి నా అంతే శాలరీ అంట, వాళ్ళు ఇల్లు కొన్నారు, నువ్వు ఎప్పుడు కొంటావని అంటుంది. వాళ్ళెవరో కొన్నారని మనము కొనాలా?
లేదే, నేను కూడా ఇల్లు తీసుకుంటాను. అయినా ఏముందే, 50 lakhs ఇంటికి 5 lakhs డౌన్ పేమెంట్ కట్టేస్తాను, మిగతాదంతా లోన్ తీసుకుంటాను. అమ్మా ఇల్లు ఉండాలి, కానీ వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని కాదు. మనం 50 లక్షల ఇల్లు కొనాలంటే మన దగ్గర మినిమం 30 లక్షలైనా ఉండాలి. మీకు వచ్చే 50,000 జీతంలో 30,000 ఈఎంఐకి కడితే చిన్న చిన్న వాటికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. ముందు సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారమ్మా. నీకు ఇన్ని విషయాలు తెలుసు, నువ్వు అసలు ఏం చదువుకున్నావే? జీవితాన్ని చదివానమ్మ గారు. అబ్బో,